అవును, అబద్ధమే చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? మీ అన్నయ్య మీద కోపంతో కాదు, మీ అక్కయ్య మీద కసి తీర్చుకోవాలని అబద్ధం చెప్పాను. మా అక్కయ్య మీద నీకెందుకు అంత పగ? ఎందుకా? అది నాకు తల్లి ప్రేమ లేకుండా చేసిన రాక్షసి. అమ్మ అనే పిలుపుకు నన్ను దూరం చేసిన దుర్మార్గురు. అబద్ధం. ఆ తాగుబోతు కల్పించి చెప్పిన కట్టుకథలన్నీ విని కన్న తల్లి మీదే కత్తి కట్టావా? ఇది కట్టుకథ కాదు, నిజం. నువ్వు మా చెల్లెల్ని హత్య చేసిన హంతకురాలివి. నా తండ్రిని వదిలి లేచిపోయిన మోసగతివి. నీ తండ్రి ఎంత నీచుడో నీకేం తెలిసే? నువ్వు నాకెందుకు దూరం అయ్యావో, నీ చెల్లెలు ఎలా చనిపోయిందో, నా బ్రతుకు తెగిన గాలిపటంలా ఎందుకయిందో నీకేం తెలిసే? అసలు నిజమేమిటో నే చెప్తాను, విను. మంచి మనసున్నవాడని, బుద్ధిమంతుడని, ఉద్యోగస్తుడని చెప్పి మీ నాన్నతో నాకు పెళ్లి చేశారు. 2 బిడ్డలు పుట్టాక గానీ అతను అసలు రంగు బయటపడలేదు. లంచం తీసుకున్న నేరానికి అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వ్యసనాలకు బానిసై లాయర్గానే సంపాదించే డబ్బుతో సరిపెట్టుకోలేక ఆడపిల్లల తార్చి అడ్డదోమన డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. అది భరించలేక ఒక రోజు నిలదీసి అడిగాడు. అవునే, తారుస్తాను, తలలు మారుస్తాను, డబ్బు సంపాదిస్తాను అనగా నువ్వెవరు? నువ్వు లీడింగ్ లాయర్ అని బాగా డబ్బు సంపాదిస్తున్నావు నిన్ను కట్టుకున్నా. కానీ సంపాదన అంతా నీ తమ్ముడికి చెల్లెలిగా చాలడం లేదు. అందుకే నా ఇష్టం చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఈ దరిద్ర కొట్టు మొహాలందరూ నా ఇంట్లో పోమను. వీళ్ళు నా ఇంట్లో తేరగా తినడానికి మీ పుట్టింటి వాళ్ళకి నేనే బాకీ లేదు. తేరగా తినడానికి వీళ్ళేం దిక్కులేని వాళ్ళు కాదు, నా తోడబుట్టిన వాళ్ళు. అదంతా నాకు అనవసరం. ఆ ముగ్గురిని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు తల్లి తండ్రి లేని బిడ్డలని, నా అండలో బ్రతకాల్సిన వాళ్ళని పెళ్లికి ముందే మీకు తెలుసు. నా మెళ్ళో 3 ముళ్ళు వేసే ముందు ఈ ముగ్గురిని ఏం చేస్తామని అడిగుంటే అసలు 3 ముళ్ళే పడుండేవి కాదు. ఇప్పుడు చెబుతున్నానే ఆ మాట. ఈ ముగ్గురిని బయటకు వెళ్ళమంటావా లేదా? వాళ్ళు వెళ్ళరు. వెళ్ళను, వెళ్ళకపోతే నేనే వెళ్ళగొడతా. ఏమిటండి మీరు మనుషులా రాక్షసులా? రాక్షసుండే వీళ్ళు ఎప్పుడు తాగుతారు. ఇంకొకసారి చేసుకున్నారో జాగ్రత్త. అలా ఇంట్లోంచి వెళ్లిపోయిన మీ నాన్న ఒకరోజు బ్రోతల కేసులో చిక్కుకుని కోర్టుకొచ్చాడు. అమాయకులైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాడని వాదించి మీ నాన్నకు శిక్ష పడేలా చేశాడు. జైలు నుంచి విడుదల కాగానే కోపంతో ఇంటికొచ్చాడు. నా భార్యవై ఉండి నన్ను రక్షించగల సామర్థ్యం ఉండి నాకు శిక్ష వేయించావు. నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు. నా పిల్లలు నీకు అంతగా ఏమిటిది? పిల్లల్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నన్నాపడానికి పాలు తాగే పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారండి? చంపుతాను. నీకెందుకు? ఏమండి? బిడ్డకు పాలివ్వడానికి ఏమిటండి? ఏమండి పాలివ్వనియండి. ఏమండి ఏమండి దానికి ఆకలి అవుతోందండి. పాలు తాగని చచ్చిపోతుందండి. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు హాయిగా నిద్రపడుతుంది. హాయిగా నిద్రపో. ఇప్పుడు చెప్పవే, ఎవరు రాక్షసి? ఎవరిది నేరం? పసిపిల్లను దూరం చేయొద్దని బతిమాలినా వినకుండా కఠినంగా తీసుకెళ్లిన నీ తండ్రిదా? కన్న తల్లి కన్నీళ్లకు విలువ కట్టలేక పాత చట్టాలనే గౌరవించి నిన్ను నీ తండ్రికే అప్పచెప్పిన న్యాయస్థానందా? చెప్పవే, చెప్పు. ఏం తెలుసని మీ అమ్మ మీద కక్ష కట్టావే నువ్వు? పేరుకి లాయర్ దగ్గర నుంచి జడ్జి దాకా ఎదిగిన
కన్న కూతురికి దూరం అయ్యానే అని ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉంది మీ అమ్మ. అది అలా అయిపోయిందండి. మరి సెలవండి, వస్తానండి. ఇదిగో కుంక. అబ్బా, ఏదో వంకని కుంక అనడం మీకు అలవాటు అయిపోయిందండి. వంక లేకపోయినా నువ్వు కుంకవేనయ్యా. అది సరే, తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఆ డాన్సర్ వదిలిపెడితే మన కొంప కాలిపోతుంది. మన వాళ్ళలో కంట కనిపెట్టమని చెప్పావా? ఒక్కనేంటండి 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నారండి మన దత్తపుత్రులు. ఆ. ఈ బుడంకాయ గారు మన ఇంటికి వస్తున్నాడు ఏమిటి? రాజీకేమో. మీరు మటుకు బెట్టుగా ఉన్నాడు. నువ్వు మాత్రం నోరు మూసుకుని ఉండు. నమస్కారం చంద్రశేఖరరావు గారు. ఈ సంస్కారం మీ అక్కయ్యకుంటే ఇన్ని గొడవలు ఉండేవి కావు. కాలం కర్మం కలిసి వస్తాను కదండి, ఎవరైనా ఏమైనా చేయడానికి. అంతే అంతే, టైం బాగోలేకగా నేను మాజీనయ్యాను. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. ఒకవేళ కాడు పట్టుకోవడానికి అయితే చెప్పు బాబు, నేను అవతలకు వెళ్తాను. ఉంటే మొహం అడపడతావుగా. చంద్రశేఖరరావు గారివి ఒక జత కాళ్లే మాజీ గారు. అదే మా ఇంటికి వస్తే మా అక్క, మా అన్నయ్య, నేను ముగ్గురు ఉన్నాం. 3 జతల కాళ్ళున్నాయి. మీరిద్దరు జాయింట్ గా పట్టుకుంటే బాగుంటుంది కదా అని తీసుకువెడదామనే వచ్చాను. ఇంత జరిగినా నీకు తలపోగడ దిగలేదన్నమాట. అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? మహామేధావుల్ని సైతం పనికిరాని వాళ్ళని నిరూపించగల ఏకైక అస్త్రం. ఆ అస్త్రం సుదర్శన చక్రం కంటే గాంధీవం కంటే కూడా చాలా పవర్ఫుల్. కుర్రాడివి నీకేం తెలుసు? ఆ? సుదర్శన చక్రాలు, గాంధీవాలు తుప్పు పట్టిపోయి చాలా కాలం అయింది చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు తిరుగులేని అస్త్రం ఒకటి వచ్చింది. దాని పేరు విప్లవం. దాన్ని ప్రయోగిస్తే మీ తలలు తీసుకెళ్లి మీ రాజకీయ నరకంలోనే ముంచి తెరుస్తుంది. జాగ్రత్త. ఏమిటి ముంచేది? ఆయన నియోజకవర్గంలో ఉన్న 7 లక్షల మంది ఓటర్లలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఓటర్వి. నువ్వు విప్లవం తెస్తే ఎంత, విస్త్రాకులు వేస్తే ఎంత? ఏం చేయగలవు నువ్వు ఒక్కడవిని? ఒక్కడే, కేవలం ఒక్కడే 35 సంవత్సరాల చరిత్రను తల్లకిందులు చేసిన సంగతి మరచిపోయారా మాజీ గారు? నాన్సెన్స్. నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నీకేమైనా చేసుకోవాలంటే కోర్టులో చేసుకోపా. ఆ సంగతి చెప్పిపోవడానికే వచ్చాను. ఏ డాన్సర్ ని ప్రలోభ పెట్టి నువ్వు అబద్ధపు సాక్ష్యాలు చెప్పించావో ఆ సరోజ ఇప్పుడు మా చేతుల్లో ఉంది. రేపు 9 గంటలకు మా మోహన్కి ఆమెకు పెళ్లి, 10 గంటలకి ఆమె కోర్టులో సాక్ష్యం చెబుతుంది మా తరఫున. అప్పుడు మా అన్నయ్య మా ఇంటికి, మీరు మీ అబ్బాయి అత్తారింటికి, అదే జన్మస్థానానికి, జైలుకి వస్తా. టాటా, చీరియో, గుడ్ బై, వీడుకోలు, ఇక సెలవు. రావలక్షల్లో ఎక్కడ తెచ్చారా? నా కాళ్ళ గోదావరి వచ్చి పడిందిరా. రండిరా, వెళ్ళి తీసుకురా. ఇప్పుడు ఆ చంద్రశేఖరరావు కోపంతో ఒళ్ళు తెలియక నిన్నెత్తుకురమ్మని తన మనుషుల్ని ఇక్కడికి పంపిస్తాడు. బాబా, నువ్వు ఆ మనుషుల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగితే ఎంపీకి కోటమచ్చతో సంబంధం ఉన్నట్టు తెలిసిపోతుంది. అన్నయ్య కేసు పటాపంచలైపోతుంది. ఓకే, డన్. సరోజా, నువ్వు అక్కడ కూర్చో. పద్మ, అందరు కాకోండి. కమాన్ కమాన్, డిస్పర్స్. నువ్వు వంటింటికి వెళ్ళు. హలో, చూడమ్మా సరోజా, నేను ఎంపీ చంద్రశేఖరరావు అని మాట్లాడుతున్నాను. అక్కడ రవి ఉంటాడు, ఒకసారి ఫోన్ దగ్గర పిలమ్మా. రవి ఇక్కడ లేడండి. ఉంటాడు చూడమ్మా, సోఫా వెనుకో కట్టన్ చాట్లో దాక్కుని ఉంటాడు. పిలు. ఎంపీ చంద్రశేఖరరావు మిమ్మల్ని మాట్లాడమంటున్నాడు. వచ్చావా? చూడు రవి, నువ్వు కథానాయకుడు అయితే నేను రాజకీయ నాయకుడిని. నువ్వు ఆ డాన్సర్ని మీ అన్నయ్యకిచ్చి నిజంగా పెళ్లి చేయాలనుకుంటే నాతో చెప్పి చెయ్యం. నన్ను రెచ్చగొట్టి పెడితే నేను ఆ పిల్లని చంపడానికో ఎత్తుకుపోవడానికో ప్రయత్నిస్తాను. అప్పుడు నన్ను పట్టుకుందాం అనుకున్నావు. నీ మాటల్ని నమ్మడానికి నేనేం ఓటర్ని కాదయ్యా. ఓటర్ని బుట్టలో వేసుకునే నేర్పున్న లీడర్ని. నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా? నువ్వు నిజంగా ఆ సరోజిని మోహన్కి ఇచ్చి పెళ్లి చేసేవే అనుకో,
ఆ తర్వాత కోర్టులో సరోజ సాక్ష్యం చెల్లదు. ఎందుకో తెలుసా? మన న్యాయస్థానంలో భర్తకి అనుకూలంగా భార్య సాక్ష్యం చెప్తే దానికి విలువ ఇవ్వరు కనుక. నీకు చిన్న విషయం చెప్పాలి. నువ్వు నా ఇంటికొచ్చి ఛాలెంజ్ చేశావు కదూ, నేనిప్పుడు నీకు చిన్న ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు రేపు సరోజని కోర్టులో ప్రజెంట్ చేసేలోగా నేను సరోజని ఎత్తుకుపోతాను. టాటా, చీరియో, గుడ్ బై. వీకోలు ఎగసాలు. దొంగ రాస్కెల్. చూసావా బావా, ఆ పిరికి పంది ఎంతమందిని పంపాడు? పద్మ, నువ్వు సరోజని తీసుకుని వెనక వైపు నుంచి కోర్టుకు వెళ్ళిపో. నేను వీధి వైపు నుంచి బావతో పాటు రోడ్డు మీదకి వెళ్తాను. బావా, నువ్వు వెళ్ళి అక్క చీర కట్టుకో. చిచి, నేను దాని చీర కట్టుకోవటమా? ఏ నాతో కాపురం చేయగా లేంటే నా చీర కట్టుకుంటే తప్పొచ్చిందా? అది కాదే, నేను పోలీస్ ఆఫీసర్ని. చీర కట్టుకుని బజార్న పడితే ఇంకేమన్నా ఉందా? అదంతా నాకు తెలీదు. నా తమ్ముడు చెప్పినట్టు వింటారా లేదా? నేను జీవితంలో ఒకే ఒక్క పొరపాటు చేశాను. నన్ను పెళ్లి చేసుకోవడమేగా. కరెక్ట్. విప్పు చీర. ఇక్కడ కాదు, లోపలికి రండి. పద. సరోజ, నువ్వేం భయపడకు. పద్మ, ఆ 4 ఇళ్ళు దాటి మలుపు తిరిగితే మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడ ఏ ఆటోనో టాక్సీనో పట్టుకుని మీరు కోర్టుకు వెళ్ళిపోండి. పదండి, కమాన్. బా, వండర్ఫుల్ అక్కయ్య, బ్యూటిఫుల్ బావా. నా పేరు సరోజ. బావేంటి? కొంచె పిల్లడా. అలాగేలే. చూడు సరోజ, ఏంటి బావయ్యా? వెళదామా? పద. లోపలికి కాదు, బయటికి. ఎక్కడికి వెళ్తున్నారా మీరు? మార్నింగ్ షోకా? కాదు, మిడ్ నైట్ షోకి. మర్యాదగా దాన్ని వదిలిపెట్టాళ్ళు. దొంగ సచ్చినోడా. సరసం బాగానే తెలుసు రోయ్. అయితే వదలటం దేనికిరా? వదలద్దురా, తీసుకెళ్ళండి. ప్రాణాలతో మిగులుంటాయి. అది ఏమిటి? ఉన్నట్టుండి వీళ్ళు ఉత్తర కుమారులా ఉరుకుతున్నారు. వాళ్ళేదో మాస్టర్ ప్లాన్ వేశారు బావా. మనల్ని ఇక్కడ మాటల్లో పెట్టేసి అటు సరోజకేదో అపాయం తలపెట్టినట్టున్నారు. మరైతే ఆలస్యం ఎందుకు? తొక్కు బైకు. రవి, రవి. ఏమైందమ్మా? చెప్పు తొందరగా. మరేమో అటువైపు నుంచి 5 రౌడీలు వచ్చి నన్ను బెదిరించి సరోజను ఎత్తుకుపోయారు. ఊరి బుర్ర తక్కువ వెధవాలరా, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారేమిట్రా? ఆ రవిగాడు వస్తే మోట వెతికేది నా కొంపలోనే. దీన్ని తీసుకెళ్లి ఆ కింకాడి ఇంట్లో పారేయండి. సిగ్గులేదురా మీకు? ఒక్క ఆడపిల్లని 5 బలవంతంగా ఇడ్చుకొస్తారా? ఆడంగి చవటర్లారా. ఆడంగి వాళ్ళని అంత తేలిగ్గా కొట్టిపారేయకు. శిఖండి అడ్డుపడబట్టే పితామహుడైన భీష్ముడు కురుక్షేత్రంలో పిట్టలాగా కూలిపోయాడు. మాకడ్డొచ్చావంటే నీ బతుకు అంతే. ఒక ఆడపిల్లను చంపి ఇప్పటికే మెడదాకా మునుగున్నాం. ఇంకా ఎందుకు ఈ లేనిపోని ఆర్భాటాలు? చూడు నాయనా, ఏదో నువ్వు పెద్ద చేంటపకాని అనుకుంటున్నావేమో. మేం తలుచుకున్నామంటే నీ బ్రతుకు వర్షంలో తడిచిన మందుగుండు సామాన్ అయిపోతావు. జాగ్రత్త. ఓడిపోయిన వాడివి వెర్రి కుంకలా కూర్చోక మా మధ్యకొచ్చి చంకలెగరేస్తావెందుకు మామ? చూసారా, నన్ను కుంక అంటున్నాడు. మావా అని కూడా అన్నాడు. నాకు తెలియకుండా చాటుగా ఏదైనా కుట్ర జరుగుతుందా? రామరామ, ప్రతిపక్ష సభ్యులాగా నా శీలాన్ని మీరు అలా శంకించకండి. ఒరే దత్తపుత్రులారా, కొత్త అడుగు మాత్రం చేయండి. ఆగండి ఆగండి ఆగండి. సరోజా, నీ చేతికి ఎన్ని గాజులున్నాయి? 6. 5 వెదవాడికి 5 గాజులు తొడిగేస్తాననుకో. మరి 6వ గాజు తొడుక్కునే వెదవెవడు? మా ఎంపీ గారు తోడుకుంటారు. చానోర్మయ్ రేయ్, నాకు గాజులు తొడుగుతానంటే చూస్తారేరా? ఈ రోజు వీడు నాకు గుమ్మం దాటడానికి వీలేదు. నువ్వు నన్ను మీ ఇల్లు దాటి వెళ్ళనివ్వను అని అన్నావు కదూ? సరే, నేను మీ వాళ్ళను మెట్లు దిగి హాల్లోకి రాకుండా కొడతాను. వాళ్ళు మెట్లు దిగగలిగితే సరోజను మీకే వదిలి పెడతాను. ఛాలెంజ్.
ఒకటైనా దూకేంట్రా, మనం గెలుస్తాం. దూకండ్రా బాబు, దూకండ్రా. వేచి చూస్తా ఉండు. రేపు ఈ గాజా నీ పాలిటి ఇనుప సంఖ్యలుగా మారుతుంది. ఇల్లు ఎవరికైనా పండగ కాదురా కొరసన్నాసి. మా ఎంపీ గారు తలుచుకున్నారంటే నిన్ను ఏం చేస్తావు నీ ఎంపీ గారు? ఎంపీ గారు పది పోయి పక్షిగా తిరుగుతున్నారు. నన్ను గబ్బలం చేయలేకండి బాబు.